సౌండ్ ఎట్టమ్మా డాడీ సౌండ్ ఎట్టు బై ఏ గీతగా ఎలారా చెప్పండి అత్తయ్య గారు. ఏంటిది అత్తయ్య గారు. అసలు నీకు టీ పెట్టడం కూడా రాదమ్మా. చనిపోయిన పట్టేలా నువ్వెక్కడికమ్మా? అంటే నేను ఆయనకన్నా చిన్నపిల్లలు కదండి. ఇలా సరే గీతగా బాయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. నిన్న కాక మన పెళ్ళైంది బాయ్. నీకు బాయ్ నాకు చెప్పాడా? సర్లే ఇది అస్సలు పోగలేదు. రేపటి నుంచి ఎలా పెట్టాలో చెప్తాను, అలాగే పెట్టు. ఫస్ట్ కొంచెం పాలేసి కొంచెం వాటర్ వేసి మరేగించిన తర్వాత కొంచెం టీ పొడి వేసి షుగర్ వేసి అప్పుడు ఇవ్వాలి. నువ్వే కాదు. అత్తయ్య గారు స్టవ్ వెలిగించారా? చేయలేమమ్మా. ఏ గీతగా ఎలారా చెప్పండి తీసుకురా. సరే అత్తయ్య గారు. ఇటుపక్క తిరగాలమ్మా నువ్వు, ఇటుపక్క తిరగ. సంజయ్ మై చెప్పు సరిగ్గా పెట్టు. సంజయ్ చెప్పు సరిగ్గా. తీసుకోండి అత్తయ్య గారు. ఏంటిది? తీసుకోండి అత్తయ్య గారు, తిని చూడండి. ఏంటమ్మా ఇంత చండాలంగా ఉంది? మీ ఇంట్లో ఏం నేర్పించారేంటి? నువ్వే తీసుకో, నేను బయట నుంచి తెప్పించుకుంటాను. బాగుంది కదా, ఈవిడంటే ఎలా ఉంటుంది? శరీష తీసుకో. గెలిసి చీర కడతా బాగుంది. ఏంటమ్మా ఎంత లేట్గా వచ్చావు? ఏం లేదు కానీ కొత్త కాడలు వచ్చిందంట కదా, ఎలా చూసుకుంటుంది? ఏం చూసుకోవడం అమ్మా, కనీసం వంట రావు ఏమి రావు, కనీసం టీ పెట్టడం కూడా రాదా మీకు? ఇంటికి కొత్త కాడలు ప్రైజ్ చూడండి. అటుపక్క తిరగాలి, వెనకాతలో ఉండాలి. కెమెరా కట్టు ఉండకూడదు. ఏంటమ్మా ఇంకో మైక్ ఉంది. మైక్ ఎవరా? రేపు మైకి ఏంటమ్మా కోడలు తెలుగుడేస్తున్నా? డాడీ సౌండ్ వెనకాతల నుంచి అలా. టీ అస్సలు బాగోదు, అక్కడ పెట్టు. బాగానే ఉంది కదా. టీ అస్సలు బాగోదు, అలా పెట్టు. టీ కూడా తాగనివ్వట్లేదు. సరే నేను వెళ్ళొస్తాను. మేడపైన వడియాలు ఆరబెట్టాను, తీసుకుని. ఒడియాలే మాకు పంపించు. సరే సరే. మర్చిపోయింది. తీసుకోండి. ఏంటండి రోజు రోజుకి అత్తయ్య గారు ఇటుపక్క తిరగాలి, ఇటుపక్క తిరగాలి. మీరే చూసారు కదండి, పొద్దున్న టీ ఇచ్చినా సరే పోలేదంటున్నారు. అండ్ టిఫిన్ అంత బాగా చేశాను, బయట నుంచి తెప్పించుకుంటాను అంటున్నారు. వాషింగ్ మిషన్ ఉన్నా సరే నా చేతులు తగ్గుతామంటున్నారు. చెప్పండి. చెప్తానులే, నువ్వు వెళ్ళు. ఏంట్రా ఎప్పుడొచ్చావు? రామ్మా కూర్చో. కూర్చుంటానులే. అమ్మా గీతిక. అమ్మా గీతిక. ఏంటి గీతిక? వంటలు రావు, కనీసం టీ పెట్టడం రాదు, మళ్ళీ నెక్స్ట్ గీతిక అంట. ఎలాంటి నుంచి అత్తగారు టీ. ఇన్ని రోజులు ఏందమ్మా, నీకు మాత్రం టీ పెట్టడం కూడా రాలేదు. అందరికీ నచ్చుతుంది, మీకైతే నచ్చట్లేదు. అందరికీ నచ్చకలేదు, నాకు నచ్చితే చాలు. మీరు బయట ఇష్టమైపోతే ఏమో నాకు తెలీదు, అందరికీ నచ్చకలేదు, నాకు నచ్చితే చాలు. ఆ టిఫిన్ ఏదో నా మొగనాడే. మీరు తింటే కదా బయట నుంచి తెప్పించుకోండి. మరీ మంచిది. మా ఇంకా నేను పెంచి చెప్తాను. ఏ గీతిక వెళ్ళారా? ఏంటి మా వచ్చాక ఏదో చెప్తానంటున్నా? ఏం చెప్తావమ్మా? వంట రావు ఏమి రావు కానీ మళ్ళీ ఏదో చెప్తాదంట. మీకే నచ్చట్లేదు నేను చేసి ఏమని? మళ్ళీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఫస్ట్ మీకు బుద్ధి లేదు, నాకు కాదు. ఫస్ట్ నువ్వు అన్న బుద్ధి లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎక్కడికి పోను? ఈ రూమ్లోకి వెళ్ళమ్మా. తీసుకో.
డాక్టర్ గారు అమ్మ డాక్టర్ గారు రోజు రోజుకి మా అత్తయ్య టార్చర్ భరించలేకపోతున్నా. ఏం చేద్దాం? మా పిల్లలు కదా. చెప్పి హాయ్ గీతిక. హాయ్ గీతిక. మాట్లాడు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను పిన్ని, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీ అత్తగారు ఎలా ఉన్నారు? మా అత్తయ్యరా? బాగానే ఉందిలే. మరి మీ లైఫ్ ఎలా ఉంది? మా లైఫ్ పిన్ని ఏం చెప్పమంటావు? మా అత్తయ్య గారి టార్చర్ రోజు రోజుకి భరించలేకపోతున్నాను. మొన్న పొద్దున్నేమో టీ ఇచ్చినా సరే పోలేదంటున్నారు. టిఫిన్ చేసి ఇచ్చినా సరే బయట నుంచి తెప్పించుకుంటాను అంటున్నారు. వాషింగ్ మిషన్ నా చేతులు చదవమంటున్నారు. అందుకని నేను ఒక ప్లాన్ వేసాను. మా అత్తయ్య గారిని చంపేద్దామని ఫిక్స్ అయ్యా. అంటే మీ అత్తగారిని చంపేద్దామని ఫిక్స్ అయ్యావు. అవును పిన్ని. మీ అత్తగారు 1 monthలో చనిపోతే పక్కగా నీ మీద డౌట్ వస్తుంది. అదే 3 monthsలో చనిపోతే అస్సలు డౌట్ రాదు. అందుకే మీ అత్తగారికి రోజు పాలల్లో నేను ఒక పౌడర్ ఇస్తాను, అది నువ్వు డైలీ కలపాలి. అర్థమన్నా? సరే పిన్ని. అది కూడా ప్రేమతో కలపాలి. సరే. రోజు భరించే బదులు ఈ 3 నెలలు భరిస్తే చాలే. ఆ పౌడర్ అది పిన్ని. సరే. బాయ్ గీతిక. బాయ్ పిన్ని. అత్తయ్య గారు పాలు. ఏంటమ్మా గేమ్ ఆడుకున్నప్పుడు వచ్చా కరెక్ట్గా. పర్లేదు అత్తయ్య గారు, తర్వాత ఆడుకొచ్చి తాగండి, మీకు కాలుష్యం వస్తుంది. హలో చెప్పరా. నేనేమొస్తానులే రే కాన్లెప్పులతో. మా కొడుకు మా కొడుకు వస్తారులే. ఉంటాను. మా కొడుకు మా కొడుకు వస్తారులే. అత్తయ్య గారు పాలు. ఉండమ్మా కరెక్ట్గా ఇప్పుడే పోలేస్తుంది. పర్లేదు అత్తయ్య గారు, తాగండి, మీకు కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. నడిపించునావా. అత్తయ్య గారు పాలు. నీకోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. రేపు నుంచి త్వరగా తెమ్మంటారు అత్తయ్య గారు. పర్లేదమ్మా, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తా. సరే. పాలు బాగున్నాయి. ఏ పాలు? బాదం పాలా? అవును అత్తయ్య గారు. పెళ్ళికి వెళ్ళండి నువ్వు వాడు. సరే అత్తయ్య గారు. అబ్బో, ఒక పక్కన అమ్మ ఒక పక్కన భార్య తట్టుకోలేకపోతుంది. కాఫీ కుదురుతుందా? అదండి మా అత్తయ్య గారు, నేను కాకపోతే ఇంకా అవి చూసుకుంటే ఒక 5 minutes ఆగి వస్తాను. బేగా. ఏ గీతిక ఇలారా. అత్తయ్య గారు బయలుదేరుతున్నా. వెళ్ళండి, త్వరగా బయలుదేరండి. ఏంటి ఎలా వెళ్తావా? ఈ సంజన కోడలంటే ఎలా ఉండాలి? నగలు పెట్టుకొని వెళ్ళు. అయ్యో నాకేమన్నా అత్తయ్య గారు. ఉంటే తీసుకొస్తాను. ఇదిగో ఇవి పెట్టుకొని వెళ్ళు. ఇప్పుడు ఎందుకు అత్తయ్య గారు? నేనేం పెట్టుకుంటాను అమ్మ, పెట్టుకో వెళ్ళు. అత్తయ్య గారు వచ్చేసాం. అత్తయ్య గారు మీరు చేస్తున్నారేంటి? నేను చేసుకుంటా కదా వచ్చాక. పర్లేదమ్మా, చేసి పని అంతా అయిపోయింది, వంట కూడా చేసేసాను. నువ్వు ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళి రెస్ట్ తీసుకో. అత్తయ్య గారు నగలు. ఇంకా నేనేం పెట్టుకుంటానులే అమ్మా. ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్తానా చేస్తానా ఈ కాన్లెప్పులతో. నువ్వే పెట్టుకో ఉంచుకో. అయ్యో మా అత్తయ్య గారు ఇంత మంచిగా నాకు ఇప్పుడెందుకు తెలియలేదే.
పిన్ని 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 అనవసరంగా మా అత్తయ్య గారిని నేను అపార్థం చేసుకున్నాను. ఏదైనా దానికి మేము ఏదైనా ముందంటే ఇవ్వు పిన్ని. అయ్యో మెడిసిన్లో ఏది లేదమ్మా. అనవసరంగా అబద్ధం చేసుకున్నాను ఏమో. అయ్యో బాధపడుకు. చూడు పిన్ని ఉంటాయి. లేవమ్మా లేవు. అనవసరంగా మా అత్తయ్య గారిని చంపేద్దాం అనుకున్నాను. అందుకే మనం ఇతరులని ప్రేమిస్తే వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమిస్తారు. అదే నువ్వు మీ అత్తగారిని ప్రేమిస్తే మీ అత్తగారు తిరిగి మనల్ని ప్రేమిస్తారు. అర్థమైందా? అది కాలేపులకి ఏ మెడిసిన్ లేవు. ధన్యవాదాలు అత్తయ్య గారు, నన్ను కాపాడారు. లేదంటే మా అత్తయ్య గారు చనిపోయేవారు. అది కాలేపుకి మాత్రమే ఇచ్చా మందులు. ఓకేనా? సరే పిన్ని. అదేమీ విషం కాదు. బాయ్. బాయ్ పిన్ని. అత్తయ్య గారు, మిమ్మల్ని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. పర్లేదమ్మా, నువ్వు కాదు నేనే అబద్ధం చేసుకున్నాను. నువ్వు చేసిందేదో నాకు నచ్చలేదని నేను అబద్ధం చేసుకున్నాను. ఇక నుంచైనా మనం ప్రేమగా ఉందాం. చూశారు కదండి, ముందర మేమిద్దరం ఎంత గొడవడుకుంటే ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాం. మీరు కూడా ఇక నుంచి ప్రేమగా ఉండాలి. అందరూ చప్పలు కొడతారు బేకర్గా. ఈ స్కిట్లో మేము మంచి మోరల్ నేర్చుకున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే అత్త గొడవలు ఎప్పుడు ఎక్కువగా గొడవ ఆడుకుంటారు, కానీ అందరూ ప్రేమగా ఉండి దేవుని సన్నిధిలో ప్రేమగా ఉంటే దేవుడు మంచి ఆశీర్వాదాలు మేమేని ఇస్తాడు. అలాగే బైబిల్లో కూడా ఒక నయోమి అండ్ రూతు అనే అత్త గొడవలు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంత శ్రమలు వచ్చినా రూతు నయోమిని విడవలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా రూత్ నయోమితోనే ఉంది. అలాగే మీరు కూడా వాళ్ళు మంచిగా ఉంటూ ప్రేమతో ఉంటూ వాళ్ళిద్దరూ మంచిగా ఉంటూ దేవుని సన్నిధిలో మంచి బహుమతి పొందుకున్నారు. వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారు. అలాగే మీరు కూడా మంచిగా గొడవడకుండా మంచిగా ఉండేలాగా, మీరు కూడా దేవుని సన్నిధిలో మంచిగా ఎదిగేలాగా ఈ స్కిట్ మోరల్ మీకు మంచిగా నేర్పించిందని మేము నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా సంతోషం. దగ్గరగా చప్పలు కొడుతూ పిల్లలను అభినందిద్దాం. వారు చక్కటి ఈ శ్రేష్టకరమైన స్థితులు నేర్చుకుని చక్కగా వారి ప్రజెంటేషన్ చాలా దీవెనకరంగా ఇవ్వడానికి దేవాదేవుడు వారిని దీవించిన రీతిని బట్టి దేవుడికి ఎంత వందనస్తులుగా ఉన్నాం. ఒక చక్కటి పాడు చూద్దాం. ఆ తర్వాత క్యాండిల్ సర్వీస్కి అన్ని కూడా సిద్ధం చేద్దాం. కేక్ కూడా తీసుకొచ్చేది. ఈ సమయంలో పాట ఎక్కడుంది? తీయండి, పాట తీయండి. ఈ లోపల పాట వేస్తున్నాను. అంబరమయ్య అన్న పాటను చూడండి. ఈ పాట కూడా మీరు వచ్చింది ఈ లోపల పైకి వచ్చి ఈ లోపల పాట రెడీ చేయండి. రావాలా చివరికి ఒక్క 2 పాటలు, తర్వాత చివరిగా క్యాండిల్ సర్వీస్ కార్యక్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకుందాం. ఈ పాట ఏమన్నా త్వరగా शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया. తెలుగులో అవునా? సరే. सर्वलोकान संतोषमे नेडुरा राज
జన్మించేనే. సర్వలోకాన సంతోషమే, సర్వలోకాన సంతోషమే. నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. గొల్లలంతా కూడి గొర్రెలు మేపుచుండగా, గొల్లలంతా కూడి గొర్రెలు మేపుచుండగా, గొల్లలంతా కూడి గొర్రెలు మేపుచుండగా, గొల్లలంతా కూడి గొర్రెలు మేపుచుండగా, దూత సందేశమే తెచ్చగా, దూత సందేశమే తెచ్చగా. నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగా, స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగా, స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగా, స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగా. సర్వలోక రక్షకుడొచ్చెగా, సర్వలోక రక్షకుడొచ్చెగా. నేడు రారాజు, నేడు రారాజు, నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు జన్మించెనే. నేడు రారాజు నేడు రారాజు జన్మించెనే నేడు రారాజు జన్మించెనే నేడు రారాజు జన్మించెనే నేడు రారాజు జన్మించెనే
పెంచుటకు శత్రు సాతాన్ని జయించుటకు నేడు రారాజు నేడు రారాజు నేడు రారాజు జన్మించెనే 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 దగ్గరగా చప్పులు కొడతాం, దగ్గరగా చప్పులు కొడుతూ. చాలా సంతోషం ప్రియులరా. మరొక చిన్న పాడు చూద్దాం. ఆ తర్వాత మీ ప్రేమపూర్వకమైన కానుకల సమర్పణ. మరి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, మరి జ్ఞానులైన వారు ఇచ్చుట ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించుకున్నారు కనుక మీ విలువైన కానుక చేత పట్టుకుని సిద్ధంగా ఉండండి. మరి యేసురాజు గారు స్థానిక సంఘ కాపురి చక్కటి పాట పాడుతుండగా మరి కానుకలు వెత్తబడతాయి. ఈ సమయంలో చివరికి ఒక పాట చూద్దాం, తర్వాత కానుకలు ఎత్తబడతాయి కనుక సిద్ధపడండి. ఏంటి పాట ఆలోచిస్తాం. ఈ పాట తర్వాత దైవజనులు యేసురాజు గారు చక్కటి పాట పాడుతుండగా కానుకలు సిద్ధపరచబడతాయి. ఏంటి అంజీ సరే, ఈ సమయంలో మీ ప్రేమపూర్వకమైన జాబ్ సిస్టమ్ కదా అది.